నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే ఇక పంచాయతీ ఎన్నికలు వచ్చి రాష్ట్రం అంతా అట్టుడుకుతుంది. ఇక రాష్ట్రం అట్టుంటే పక్కకి పెట్టు. ఇక్కడ మరి నల్లగొండ జిల్లా గట్టుపొల మండలం అంతంపేట గ్రామం. మరి అంతంపేట గ్రామం రావడం జరిగిందయ్యా. మరి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ రాష్ట్రంలోనేమో అరాజుల మీద అరాజులు జరుగుతున్నాయి, తరాదలల్లా జోగబడుతుర్రు అయ్యా. మరి ఇక్కడ కూడా మరి నా ప్రజలు ఇంకా ఇక్కడ ఏమేమి బాధలలో ఉన్నారు, ఏమన్నా గ్రామం ఇప్పటిదాకా అభివృద్ధి అయిందా కాలేదా, అలాంటి పిల్లలు ఏమైనా చదువుకున్న పిల్లలు ముందరకు వచ్చిర్రా రాలేదా, మరి తెలుసుకుందామని నేను వచ్చిన ఇటుమోకాన. మరి ఈడ ఎవరెవరు ఉన్నారో ఏందో ఏం సంగతో తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరి ఈ ఊర్లో ఎట్టెట్టున్నది వ్యవహారం అనేది మీరు చూస్తూనే ఉండాలి. చూస్తురుగా, అబ్బో అది కథ అంతంపేట. మరి ఇక మొదలు పెడదాం. మరి అడగనైతే అడిగితే తెలుస్తుంది ఏం ముచ్చటో. మరి ఎవరు ఎందుకు పోటీ చేసారు, ఏం చేద్దామని చేసారు అడుగుతా. ఈ మాటలల్లో మీరే వినాలి. అమ్మ నమస్కారం అమ్మ. ఏం సంగతి అసలు? ఇప్పుడు ఇక్కడ సర్పంచ్కి పోటీ చేసినావా అని తెలిసింది. మరి ఏమన్నా పార్టీలో పోటీ చేసినావా, పార్టీలు బలపర్త చేసినావా, ఓత సొంతంగా చేసినావా, ఎట్లా ఏంది? ఏం పేరు నీ పేరు ఫస్ట్? ఇందిరమ్మ. ఓకే. మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసినావా? అంటే ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా నా సొంతంగానే చేసినావు. మరి కాదమ్మా, సొంతంగానే చేసినావు కానీ మరి ఊర్లల్లో ఏమి పార్టీలు ఉన్నాయి, మరి పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు ఉన్న రాజకీయాలు అట్నే ఉన్నాయి. మరి ఇంత మందిలో నువ్వు ఇట్లా ఒక్కదాని ఎట్టెళ్ళావు ఏం చేద్దాం? ఇప్పుడు జనం మన రోకు ఉండాలి. మా కాడ పైసా లేదు, ఒక్క పైసా పెడతలేము. ఇక వాళ్ళ దయ ధర్మం, వాళ్ళ దయ మడి పోతున్నా అంతే. ఇది అడుగు కూడా పోతాం. మరి అట్ట వేస్తారామా? కాలు మొక్కుట, ఏళ్ళు మొక్కుట, వాళ్ళ దయ వాళ్ళ ధర్మం దండం పెట్టుకుంటే పోతా. ఎందుకు మరి అంత ఎందుకు? వాళ్ళేమో పైసలు పెట్టిన వాళ్ళు చూస్తారు, ఎవరైనా ఓట్లు కూడా. మరి వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు, నాకు లేవు. నేను ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నా. అంతే. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తావు? ఒకవేళ గెలిస్తే ఊరుకు ఏముందో ఏమొస్తుందో ఆ పైసా తినకుండా చేస్తా. ఊళ్ళో మంచి చెడు ఏమన్నా ఉంటే అవి చేస్తావు, ఊరు అభివృద్ధి కోసమే చేస్తావు. ఒకవేళ అందరూ మనుషులు మారి నిజంగానే అంటుంది కదా ఏ రూపాయి లేదు, ఒక రూపాయి లేకుండా నేను ప్రజలను అడుగుతున్నా దయాధర్మంతో మన ఊరు అభివృద్ధి కోసం అని నువ్వు ముందుకెళ్తున్నావు. అట్లా అర్థం చేసుకొని ఎవరన్నా నేస్తే వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుస్తా. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు నడుస్తావు. మరి అంతా ప్రజలతోనే మనకంతా. అవునవును అయ్యా. అంతే ఇంటుగా ఈ ఊర్లో అందరూ నా కాడ రూపాయి బిల్ల లేదు నాయన, నేను పైసలు వంచటం కాను, నా ఊరు అభివృద్ధి కోసము నేను ప్రయాణం చేస్తున్నా. ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరిని దండం పెడతానో దస్కం పెడతానో కానీ మొత్తం మీద ఓటు అని అడుగుతా. అది అర్థం చేసుకొని నాకు వేస్తే, నన్ను గెలిపిస్తే వాళ్ళు చెప్పిన పని చేస్తా వాళ్ళతో సహకారంతో అని అంటుంది. అంటే నేను చెప్తా అనేది కాదు, వాళ్ళు చెప్పి మన ఊరు కోసం ఇది చేయాలని అంటే అవి అట్లా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటావు. అంతేనామా? నువ్వు ఇలా కొడుకు. ఇప్పుడు ఏంది మీ అమ్మ చెప్పే మాటలు మరి నిజంగా చేయగలరా? మీ అమ్మ గెలుస్తుందని నమ్మకం ఉందా, లేకపోతే మీ అమ్మకు ఓట్లు వేస్తారని నమ్మకం ఉందా? ఎట్లా? సాహసం చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకను రూపాయి లేకున్నా కానీ ఇంతమందిలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో వ్యవహారం నడుస్తున్న రాజకీయాలలో కూడా రూపాయి లేదు అయినా ధైర్యం చేసి ముందుకు వచ్చిందంటే మీ అందరికి ఇటువంటి వాళ్ళు ఏడనో ఒకరు ఊరికి ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి దండం పెట్టాలి. నేను కూడా పెడుతున్నా తల్వార్ తాతగా. ఇప్పుడు మీ అమ్మగా నువ్వు చదువుకున్న కొడుకుగా ముందలున్నావుగా, ఏమేం చేద్దాం అనుకున్నారు? మీ అమ్మ ఒక మాట ఇచ్చింది, నువ్వేం చేద్దాం అనుకున్నావు? మాది వచ్చేసి నల్లగొండ జిల్లా గట్టుపల్లి మండలం అంతంపేట గ్రామం. నేను సిటీలో క్యాబ్ నడుపుకుంటుంటున్నా. అసలుకి ఊర్లో జనాలు మారాలి, పనులు జరగాలి. ఖచ్చితంగా తాగుడికి బానిసలు అవుతున్నారు యువత. ఈరోజు నాతో బండి మీద తిరిగేటోళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించారు మమ్మీని. ఈరోజు సాయంత్రం పొద్దున బండి మీద తిరుగుతురా అని ఫోన్ కొడుతూనే ఉన్నాడు. ఈ సన్నాసులు ఎవరైతే ఎవరో ఊర్లో ఫోన్ కొట్టి బెదిరిస్తారు. బెదిరింపులు అంతే. ఎందుకంటే డబ్బు పెడుతున్నారు, నైట్ పూట బీర్ తాపుతారు, జనాలను నావం చేస్తారు. నేను 2000 మా ఊర్లో 500 ఇల్లులు ఉంటే అల్ల 400 ఇల్లులు తిరిగినా. ఏం చేస్తాం ఏం కథ నేను చెప్పుకుంటూ పోతుంటే ఎంత ఇస్తావు ఏం కథ, నైట్ సరుకు వస్తుందో లేదా, ఇదే మాటిగా ఏం చేద్దాం. ఈ జనాలు ఎట్లా మార్చాలో అర్థమవుతలేదు. కాలు మొక్తా అని చెప్పిన, దండం పెడతా అని చెప్పిన, ఆడోళ్ళని కూళ్ళకి తీసుకుపోతున్నారు 600, 600, 700. ఏం చేద్దాం, ఎట్లా మార్చాం ఏం కథ? ఇప్పుడు నువ్వు మీ అమ్మని వేసుకొని మీ అమ్మని వేసుకొని నువ్వు తిరుగుతున్నావు కదా,
ఇప్పుడు అలాంటి ఒక్కరిని సాహసం చేసినావు. ఎన్ని చదువుకున్నాను? నేను ఇంటర్ చేసిన అన్న తాత. ఇంటర్ చేసినా అంటున్నావు. ఇంటర్ చేసినావు కాబట్టి కొద్దిగా గొప్ప ఆలోచన వచ్చింది కాబట్టి ముందుకు రంగంలోకి వచ్చినావు. మరి నీలాంటి వాళ్ళు ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఈ ఊళ్ళో లేరా? మరి అలాంటి వాళ్ళు ఈ ఆలోచన తగ్గట్టు మనోడు చేసిండ్రా, మరి నియమడు కూడా ఒక 5-10 మంది పోదాం రా అంటే వాళ్ళు లేరా? ఎందుకు లేరే? ఊరుగా ఆడికి తిరగంగానే ఆడికి ఫోన్లు పోతున్నాయి. తిరగంగానే అని కాడ ఏముంది, ఆ కుమారాన్ కాడ ఏముంది? ఇక బీసీలు కట్టవద్దు ఏది ఇక ఊర్లో బీసీ అనేటోడు వాడు ఉండొద్దు. ఇక పిల్లగాడు కడితే ఆయన కాడ ఏముంది, ఏం చేస్తాడు చెప్తున్నారు. గ్రామ పంచాయతీలో బాత్రూమ్ లేవు, 40-60 ఏళ్ళ రాజకీయ వ్యవస్థల స్కూల్లో బాత్రూమ్ లేవు. మొన్నటి దాకా ఎంపీటీసీలో వస్తే జెడ్పీటీసీ కాడిపోయి మాట్లాడి బాత్రూమ్ వేయించిన, గేట్ వేపిస్తా. రైతు వేదిక ఉంది, అలా 5 ఎకరాల భూమి ఉంది. అది టీడీపీ హయాంలో ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇచ్చారు. దానికోసం పోరాటం చేస్తాం. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఎన్నో పనులు ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చిన నిధులను రూపాయి తినకుండా ప్రజలు ఉంటారని చెప్తున్నారు కదా. నేను చూడండి ఇలాగానే తిరుగుతా, 24 గంటలు అటు ఇటు తిరుగుతున్నా. ఇన్ని రాజకీయాలు అని చెప్తారు. ఈ రోడే సక్కలేదు. ఈ నుంచి మొదలు పెడితే శివానగూడెం దాకా రోడ్ కదిలేదు. మాజీ సర్పంచ్ ఇంటి కాడ కూడా రోడ్ లేకపోయే, ఏడలేదు రోడ్ అనేది లేదు, ఏది లేదు. ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు? ఓటు ఇస్తే ఓటు వేస్తా, లేకపోతే లేదు పోటేస్తా. అట్ట ఏమన్నా భూమి ఉందా మీకు? 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు అంటే మరి అందులో ఒకటి తీయపోయినా తీయపోయినామంటే తీయి తీస్తే నిమ్మతం అయితే గెలుస్తావు. ఏది గెలిచేది? ఇది కూడా సపోర్ట్ చేస్తారు. అదే సపోర్ట్ చేస్తారు. నన్ను సపోర్ట్ చేసేది లేదు, అది సపోర్ట్ చేస్తారు బాగా. సపోర్ట్ చేస్తారు, అది సపోర్ట్ చేస్తారు. ఏం చేద్దాం, ఎట్లా మారుతాం ఈ జనాలు? నువ్వేమనుకుంటున్నావు చెప్పు నాకు. నువ్వు అనుకునేది చెప్పాలి. నువ్వు ఈ ఊర్లో ఉండే చదువుకున్న పిల్ల, సరే తల్లిదండ్రులు అంటే ఒక తీరు ఉంటారు అనుకుందాం. మరి చదువుకున్న పిల్లలకి మంచి మాట నువ్వేం చెప్పదలుచుకున్నావు, అది ఒక్క మాటలు చెప్తే అయిపోతుంది. జర ఖచ్చితంగా ఒక తాగుడికి బానిస కాకూరి, ఈ ఓటు నమ్ముకోకూరి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు ఈ ఓటుని, విలువైన ఓటుని వేసుకొని గెలిపించుకుంటే బాగుంటుంది. దయచేసి మీకు చెప్తున్నా, ఓటు నమ్ముకురు అనుకో జీవితాలు నమ్ముకున్నట్టే. 2000 రూపాయలు 5 సంవత్సరాలకు 365 రోజులు ఉంటుంది. సంవత్సరానికి 1865 రోజులు ఎంత అవుతున్నాయి. 1800 రూపాయలు రోజుకు రూపాయి పడుతుంది మనకు. ఎందుకు ఆశపడుతున్నారు? ఏం కాదు ఈ జనాలను. ఆడోళ్ళు ఏమంటారు తాత, ఇది ఒక సపోర్ట్ ఉంది తాత, మర్చిపోతున్నా. ఆడ 500 ఇస్తుండ్రు, 600 ఇస్తుండ్రా, నీకేసా పారా 300 సంధి అవుతుంది పారా, ఎందుకు భయపడుతున్నావు పారని ఆడోళ్ళు అంటారు. ఖచ్చితంగా అంటారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ వాళ్ళకి బెదిరింపు, ఒక్కరినైతే బెదిరింపిస్తారు తాత. ఒక్కరిని ఇద్దరు అంటే బెదిరిస్తారు. నా పిల్లగాని ధైర్యం ఏందిరా అంటే, పిల్లలు చందాలు వేసి నాకు ఇచ్చిరు తాత. పిల్లలు లోపల పిల్లలు 1000-500 వేసి ఈ ఫ్లెక్సీలు కట్టుకోరని ఆయన, ఈ కండవాలు కట్టుకోరని ఇచ్చిరు. నేనేం చేయ లోపల మంచిగానే ఊరు బయటకి వెళ్తాం. ఇక పుల్ల పెడుతురు, వాళ్ళకి వాళ్ళ అయ్యలకు ఫోన్ చేస్తారు. అది ఉన్నదే అయ్యా. మొత్తం మీద కథ ఉంది, వ్యవహారం మీద ముందరికి వెళ్తావు. మరి చివరిగా ఇంకా 7-8-10 రోజుల దాకా ఉంటుంది అనుకుందాం మాట. మరి మీ 11కేనా? ఇంకా 4-5 రోజులు ఉంటాటుంది. 4 రోజులు ఇంకెక్కడిది? 4 రోజులే. మరి ఈ 4 రోజులలో కూడా వ్యవహారం జట్పట్ మీద ఏదైనా చిన్నగా అటు ఇటు చేస్తారు. మరి దానికి ఉంటావా, పీక్తావా నువ్వు? ఇది కూడా జరిగింది, ఈ సకాలం కూడా జరిగింది. నాకు 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 4 లక్షలు ఇస్తా, 1 లక్ష ఇస్తా దారాన్ని మా అయ్యకు ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు. బెదిరించి మరి 5 లక్షలు ఇస్తారు, అవసరం రావా? వాడు గట్టుపల్లి మండలం నుంచి ఫోన్ చేస్తాడు, వాడు అక్క మరుగుడ నుంచి ఫోన్ చేస్తాడు. ఒత్తిడి, అన్ని ఒత్తిడికి నిలబడి దిగవాడ. మొత్తం మీద దోస్తులు లేరు, ఎవరు లేడు. పోతాం ఏముంది, ఒక జీతం ఉంటుంది, ఇంకా 40,000 పోతాయి. మా అయితే ఏం చేస్తారు? బెదిరింపు ఏం చేస్తారు చెప్పు? ఇది కథ అంతేనా? అంతే. నేను చెప్పదలుచుకుంటున్నా, ఇలాంటి పిల్లగాడు చదువుకున్నవాడు వాళ్ళ అమ్మని ఎమ్మటేసుకొని తిరుగుతుండు కాబట్టి గ్రామ ప్రజలందరికీ ఒక తలవారు తాతగా నేను కూడా అది మంచా చెడా మీరు వినాలా, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు, తప్పలేదు. ఎవరు రాజకీయం ఎవరు ఇష్టం ఎవరు రాలేదు. అది రాజకీయాలు ఎప్పుడు చేయాలి? అది ఎంపీడీసో జెడ్పీడీసో ఉన్న కానించి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు రాజకీయాలు చేయాలి. అవి రాజకీయ సింబల్స్ వస్తాయి, పార్టీకి సింబల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు రాజకీయాలతోటి ముడిపడి తిరగాలి. కానీ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎవడోవాడు మరి ఇది ఎన్నికలని పార్టీల ఎన్నికలుగా తయారు చేసిరు. మన నోట్ల మట్టి మనకే పోసిరు, మనకే కొట్లాడబెట్టిరు. తరతరాలుగా పరంపరం 100 సంవత్సరాల నుంచి తెలివొచ్చిన తాతలు ఉన్నారు. ఆ తాతలు పోయి తండ్రులు వచ్చారు, తండ్రులు పోయి ఇప్పుడు పిల్లలు వచ్చినా కూడా ఇప్పటికీ 50 సంవత్సరాలైనా మన తల్లిదండ్రులు కూడా పార్టీలు చేసిరు ఏమైనా మారిందారా? ఇంటికాడ బాత్రూమ్ మీద రేకులు లేవు. మళ్ళీ ఏంద్రా అంటే నేను అండనే ఉన్నాను, ఇట్లా కుదుకుంటాడు ఆయన. నేను రావాలన్నది అత్తగాని పార్టీ మారంటాడు ఒక్కొక్క ఆయన. అందుకనే నేనేమంటా, తల్లిదండ్రులుగా మీ కడుపులో పుట్టిన ఇలాంటి పిల్లలు మీ ఇంటికి 2 ఒక్కరు ఉంటారు. ఆ చదువుకున్న పిల్లలకు ఊరు అభివృద్ధి కోసం నీ చేతులు పట్టుకుంటే మీరు 10 మంది కలిసి ఇలాంటి యువకుని
చేతులు పట్టుకొని ఊరు మధ్యన పెడితే ఈడేమైనా పైకి వెళ్ళి లేచిపోతాడా? లేచిపోడు కదా. మరి అలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరూ తయారు చేసి ఊరికి రేపు భవిష్యత్తులో మంచిగా ఉండడానికి ఇలాంటి యువతకు సపోర్ట్ చేయాలయ్యా. ఓటు నమ్ముకోవాలంటే ఓటు నమ్ముకోవడం కాదు, ఓటు నమ్ముకోవడం అంటే అర్థం ఏందో తెలుసా? ఓటు ఒకప్పుడు నీకు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చినావు కానీ ఓటు ఇవ్వలే నీకు. ఓటు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఓటు చైతన్యము తల్లిదండ్రులు చెప్పరు. ఇలాంటి చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఆ ఓటు కోసం ఎంత కష్టపడ్డరు, ఎన్ని సంవత్సరాల పోరాటం జరిగింది, ఒక మనిషి పేరు ఆ రాజ్యాంగంలో ఒక మొదటి పేజీలో ఎందుకు ఎక్కింది అనేది తెలుసుకోవాలయ్యా. మనకు హక్కులు కావచ్చు, మనం మనిషిగా ఎందుకు బతుకుతున్నాం అనేది అర్థం చేసుకోవాలయ్యా. మన కోసం ఓటు రావడానికి జ్యోతిరావు పూలే గారు ఎంత కష్టపడ్డాడో ఆయన గురించి తెలుసుకోవాలయ్యా. ఓటు అందులో పెట్టాలంటే రాజ్యాంగంలో పొందుపరచాలంటే అంబేద్కర్ గారు ఎంత పోరాటం చేసిండు అనేది తెలుసుకోవాలయ్యా. ఒక్కొక్కరి చరిత్ర తెలుసుకుంటే అది అమ్మా నాన్నలు తెలుసుకోరు నాయనమ్మయ్యా. ఎందుకంటే వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని నా కడుపులో పుట్టిన కొడుకు నాలాగా కష్టపడొద్దని ఆ తల్లి తండ్రి కష్టపడి ఇలాంటి పిల్లల్ని 15, 12, 13 చదివిస్తే ఈ చదువుకునే యువత కూడా రాజకీయ పార్టీల వెనుకంగా తిరగబట్టే ఏమన్నా అర్థం పర్థం ఉందా నాయన? నువ్వు చదివి ఏంటికి డిగ్రీ, నువ్వు చదివి ఏంటికి పీజీ, నీకు రాజకీయాలు అవసరమా? ఈ గ్రామ అభివృద్ధి కోసం 10 మంది పిల్లలు కలిసి చెయ్యరా? లేకపోతే ఈ ఊరు కాదా, ఇది పాడా, ఒళ్ళకాడు చేస్తారా, అప్పలపాలు చేస్తారా? అంటే ఒక వర్గం ఇట్లా చేస్తే ఒక వర్గం ఖరాబ్ అవుతుందిగా, అంటే ఒకటి గెలిస్తే ఒకటి ఓడిపోతాడుగా. అంటే మనమే మన గ్రామంలో కండ్ల ముందలు ఎవరికన్నా ఏమన్నా అయితే అయ్యో అంటవే, మరి దీన్ని అయ్యో అనవా? ఓడన్న కింద పడి తట్టదాకి పడితే అయ్యో అని లేపి నీళ్ళు పోస్తావు చూస్తావే. కానీ రాజకీయాలల్లో పోటీలు పడి తనది ఉన్నదో లేదో అమ్ముకొని ముందలకు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టినోనికి చూస్తారు. కానీ ఇలాంటి పిల్లగాన్ని చదువుకున్న పిల్లగాన్ని చూడలేకపోతారు నాయన. అయ్యా అర్థం చేసుకోరు. ఓటు నమ్ముకోవడం అంటే ఏందో తెలుసా? ఒక పెద్ద మాట. ఒక ఇంట్లో ఒక తండ్రి తన కడుపులో పుట్టిన పిల్లని ఆడబిడ్డని ఒక ఇంటికి ఇవ్వాలంటే ఎట్లా ఉంటాడు, ఎలాంటోడు, పిల్లగాడు మంచోడేనా చెడ్డోడేనా, ఏమైనా తాగుతాడా, ఏమైనా వేరే వ్యవహారం ఉందా అని 1కి 10 సార్లు ఆ ఊర్లో ఆ పిల్లగాడు మంచోడా, కుటుంబం మంచిదా అని అడిగి తెలుసుకొని మన బిడ్డని ఆయన చేతులు పెడతామే. తన కడుపులో పుట్టిన బిడ్డనేమో అట్ట చేతులు పెడతావు. ఈ గ్రామానికి ఒకరికి అప్పచెప్తప్పుడు మరి అప్పుడు ఆలోచించవా? ఎవడికి మంచోడు, ఎవడి చెడ్డోడు, ఎవడి చేతుల మనం ఈ ఊరును పెడుతున్నాం అనేది ఆలోచించి ఓటేయవా? ఓటు నమ్ముకోవడం అంటే కన్న తల్లిని నమ్ముకోవడం, కన్న బిడ్డని నమ్ముకోవడం అన్నట్టు. ఓటు అంటే అంత పవిత్రమైనది. ఆ ఓటుని దయచేసి ఇక్కడ సబ్బండ కులాలకి ఈ పిల్లగాడు మనవడు ఏం పేరు అని పేరు మాడుగుల శివ, అమ్మ ఇంద్రమ్మ మాడుగుల ఇంద్రమ్మ గారికి మీకు గుర్తు ఏమొచ్చిందా? బ్యాటు. నేను తలవారు తాతగా చెప్తున్నా, చదువుకున్న కొడుకుండు కాబట్టి ఆ తల్లి కూడా కొడుకుని ఎమ్మడి పెట్టుకొని వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను మాడుగుల శివ ఇంద్రమ్మ మాడుగుల ఇంద్రమ్మ గారి బ్యాటు గుర్తుకు మీరు ఆలోచించండి, ఎట్లనన్నా ఆలోచించండి. ఊరు మొత్తం కలిసి ఇలాంటి యువకులకు సపోర్ట్ చేసి ఓటేయండి. ఇంద్రమ్మ గారికి ఓటేసి మీ ప్రజలే, మీ ఊరే అమ్మది, ఎక్కడో కాదు, మీ ఊరే మీ మధ్యనకు వచ్చింది. ఏమున్నది ఏం లేదని చూడకండి. పెంటగడ్డ మీద పెంకిసి కూడా అక్కర వస్తుందని మన తాతలు, మన నాయనలు, మన అమ్మలు సామెతలు వేస్తారు. అలాంటిది ఆమె కాడ ఏం లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, నోట్లు లేకపోవచ్చు, కానీ మీరందరూ ఓట్లు వేస్తే ఆ తల్లి గెలుస్తుంది. తన కొడుకు చదువుకున్న కొడుకు కూడా ఉండి ఎమ్మటి ఈ ఊర్లో 100 మంది చదువుకునే పిల్లలు ఉంటే 50 మంది సపోర్ట్ చేయొద్దా? ఎందుకు చేయొద్దు చెప్పండి? మీ చదువుకున్న అర్థం ఏందో చెప్పండి నాకు, మీరు చదువుకున్న చదువు ఏందో చెప్పండి. అయ్యా అందుకే ఒక తలవారు తాతగా, మీ తాతగా, మీ అందరికీ తాతను నేను, అందరి తాతగా ఒక మాట ఇచ్చిపోతున్నా. ఇలాంటి వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా ఎవరు చేసినా వీళ్ళకు సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించాలని నేను కోరుతున్నా. ఎందుకు తాత నువ్వు ఇండిపెండెంట్ వాళ్ళకే చెప్తావు అని అడిగితే నన్ను కూడా క్వశ్చన్ వేయచ్చు. నేనెందుకు చెప్తానంటే ఇంతకుముందు ఒక నెల రోజుల కింద రిజర్వేషన్ అని తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ అని చెప్పి అది కొట్టేయబడ్డది, కోర్టులో కేసు వేస్తే. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు పెట్టింది. ఎందుకు పెట్టిందో తెలుసా? అదన్నా తెలుసా? ఎవడన్నా చెప్పిండా? ఈ ఊళ్ళో చెప్పరు, ఊరు తిరిగి చెప్పిండా? చెప్పరు. ఎందుకు? 42% రిజర్వేషను ఆ 9th షెడ్యూల్లో పెట్టాలని పోరాటం చేస్తుంటే కొంతమంది, మనమేమో రాజకీయాలు చేస్తున్నాం. మన నోట్ల మట్టి కొట్టి ఆ ముదిరాజు కావచ్చు, యాదవరాజు కావచ్చు, గౌడన్న కావచ్చు, ప్రతి ఒక్క కులం నోట్ల మట్టి కొట్టి 24% ఉన్నదాన్ని తగ్గించి 17% తెచ్చి అంత జనరల్ చేస్తే ఆ ఎన్నికలలో కూడా మనం బీసీలుగా ఉండి
పాల్గొని పోరాటం చేస్తున్నాం చూడు ఆ పార్టీల కోసం. నా భాషలో ఏమంటారంటే గిద్ద సిగ్గి తెచ్చుకోవాలి మనం. ఎందుకు మా నోట్ల మట్టి కొట్టిన పార్టీలకే మనం ఊడిగం చేస్తున్నాం. ప్రభుత్వం అట చేస్తే ప్రతిపక్షం అడిగిందా? అడగలే. ఇంకో పార్టీ అడిగిందా? అడగదు. ఎందుకు అడగదు? వాళ్ళు ముగ్గురు సొంతం ఒక్కటే అక్క చెల్లెళ్ళ పిల్లలు, ముగ్గురు 3 పార్టీలు సొంతం అక్క చెల్లెళ్ళ పిల్లలు. వాళ్ళు రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు నైట్. కాబట్టి ఆగమయ్యేటోడు ఎవడంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాల జాతులు నాశనం అయిపోవడానికే ఈ ఎన్నికలు వచ్చినాయి. ఇది బాగా ఆలోచించండి. నేను పోయినాకనే ఆలోచించవచ్చు. తప్పుంటే అడగొచ్చు, ఏమరా తాత ఏం మాట్లాడుతున్నాం అని కూడా. మీ అందరికీ రైట్స్ ఉన్నాయి, మీ అందరికీ ధైర్యం ఉంది, అడగొచ్చు నన్ను. తప్పు అయితే అడగాలి, కానీ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అది ఎక్కడికైనా సిద్ధమే, ఏడికైనా సిద్ధమే. అందుకే మన నోట్ల మట్టి కొట్టి మనతోటే ఎన్నికలలోకి వచ్చారు. అలాంటి పార్టీలకు మీరు సపోర్ట్ చేస్తే మన నోట్ల మనం మట్టి పోసుకున్నట్టు అని తెలియజేస్తూ ఈ మాడుగుల ఇంద్రమ్మ గారి బ్యాటు గుర్తుకు ఓటేయాలని ఈ తల్వార్ తాత కూడా కోరుకుంటున్నా. మీ అందరికీ అంతంపేట గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కి నేను దండం పెట్టి అడుగుతున్నా. ఈ ఊర్లో ఏమైందంటే ఒక 2 సంవత్సరం కింద ఒక విగ్రహం దొరికింది, ఒక బంటైనకు. అక్కడ మన ఇక్కడ ఒక గుడి ఉంటుంది, సాగల గుడి, అక్కడ దొరికింది. దాని చేనో పాడే ఆడ అట్టమ్ముకున్నా బాగుపడేమో ఆడన్న ఆ నీళ్ళు పేదోడాడు. తీసుకొచ్చి ఈ గుళ్ళో పెద్ద మనుషులకు చేత పెట్టిరు. అది పత్తకే లేదు. 3 కోట్ల విగ్రహం తీస్తే అన్ని లెక్కలు తీస్తే అన్ని భద్రంగానే ఉన్నాయి. దీని గురించి మాట్లాడతా మీరు. విగ్రహం ఎక్కడమే తెలుస్తలేదు. 3 కోట్ల విగ్రహం నన్ను అంటారు పిల్లగాడు ఏం చేస్తాడు అంటే ఆ 3 కోట్ల విగ్రహం ఎక్కడమే చెప్పురు నాకు. ఇప్పుడు తెలియదు ఈ విగ్రహం సంగతి ఇది ఉందిగా, ఇది తర్వాత నేను మళ్ళీ నాడు వస్తా, దాని సంగతి తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ అది నీలాంటి చదువు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ గ్రామంలో ఉండే పనులు మంచివి చెడువి ఏమన్నా ఉంటే నేనేమంటా నా ఒక్కటే ఏమో చేస్తావు. కానీ ఒకవేళ గెలిచినా గెలవకున్నా ఈ రోడ్డు కోసం నువ్వు అడుగు, నేనున్నా. అది ఎంపీ నడతావా, ఎమ్మెల్యే నడతావా, ఎవరు నడతావా, నీకు తాతగా నేను మద్దతు ఇచ్చిపోతున్నా. మద్దతు ఉంది తాత. ఈ జనం అంతా నమ్ముకొని పోతున్నా, అంతే. వాళ్ళకి దండం పెట్టుకుంటూ పోతున్నా, అంతే. బాధపడేది లేదు. ఎక్కడ కూడా నువ్వు ప్రజలను నమ్ముకున్నావు, అందరు నీ వాళ్ళే కాబట్టి నీ ఊరే ఇది, మన ఊరు కాదు. ఊళ్ళో అడగట్లే, నీ వాళ్ళని అడుగుతున్నావు కాబట్టి అదే పద్ధతి చొప్పున తాత. ఇంకోటి బెదిరింపులకు అయితే ఆయన చెప్తున్నా, బెదిరించడానికి సన్నాసులకు చెప్తున్నా, ఎంటిగా కూడా వీకలేరు. ఏమన్నా సరే 55 లక్షలు ఇస్తాను అమ్ముడు ఓ కూడా నేనున్నా. ఆ నిజాయితీగా మీరు గెలిపిరి. పనులు చేయకపోతే నాకు గల్లె పట్టుకొని అడుగు. నా ఇంటికి వచ్చి పెద్దోళ్ళు నీళ్ళకైతే పోలేరు, మీరు అడగలేరు. ఏమరా ఏం పిల్లగా ఏమన్నా అడిగి అయ్యి నన్ను అడిగితే నేను చెప్తా దానికి, ఖచ్చితంగా చెప్తా దానికి. సమాధానం లేదు వాళ్ళ కాడ. జనాలు వేసుకొని తిరుగుతురు. 600 700 పాడే లొల్లీలు పాడే ఏరికైనా ప్రచారాలు చేసుకుంటారు. ఆడవాళ్ళు గుసగుస అనుకుంటారు 10 చిల్లల. ఏం చేస్తారు? ఈ 600 500 ఇచ్చి ఏం చేస్తారు ఎప్పుడు? ఇక అలాగైతే వచ్చింది ఆలోచన, వచ్చింది ఖచ్చితంగా వచ్చింది. మార్పు వస్తుందని ఇంత దగ్గర దిగుతున్నా. మా యువతకి మార్పు రాకపోతే ఏం చేయలేదు మనం. ఇక నేను ఒకటే మాట చెప్పినా కదా, ఈ ఊర్లో ఉన్న అమ్మలక్కలు కావచ్చు, అయ్యలు ఉండొచ్చు, ప్రతి ఒక్క ఓటరు మాడుగుల అది ఇంద్రమ్మ గారికి వాళ్ళ కొడుకు శివ వాళ్ళు మంచి పోరాటం చేస్తున్నారు, మంచి అభివృద్ధి కోసం ముందుకు వచ్చినారు. మీరు ఆలోచించి ఓటేయాలని నేను కూడా కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.